అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుంది అన్నాడు బైబిల్లో. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. కాలేజీలో కానీ, నీ స్కూల్లో కానీ, నీ వీధిలో కానీ, నువ్వు ఉంటున్న ఆ ప్రదేశంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో, ఉదయం అస్తమయ్యేంత వరకు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కొంతమంది వాట్సాప్లో ఫ్రెండ్స్ ఉంటే వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, కాల్స్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహము బైబిల్ మాట్లాడుతూ ఉంది, లోక స్నేహము దేవునికి. నువ్వు లోకముతో స్నేహము చేసినంత కాలము నువ్వు దేవునికి వైరమవుతున్నావు. నువ్వు లోకముతో స్నేహము చేసినంత కాలము, లోక సంబంధమైన వారితో స్నేహము చేసినంత కాలము, వారితో నువ్వు సహవాసం ఉన్నంత కాలము, వారి అలవాట్లో నువ్వు పాలిభాగస్తుడిగా ఉన్నంత కాలము నీ కుటుంబంలో శాపం పోదు, నీ దరిద్రము పోదు, నీ అప్పులు తీరవు, నీ సమస్య పోదు, నీ అనారోగ్యము పోదు, నువ్వు భ్రష్టుడుగానే ఉండిపోతావు. అందుకే నీ సాంగత్యం ఎవరితో, నీ స్నేహం ఎవరితో, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో, నీకున్న లోకాలిటీ ఎటువంటిది? ఒక మాట చెప్తాను, నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, క్రైస్తవురాలు అయ్యుండి నీకు లోకస్తులతో పనేంటి? బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటో తెలుసా? ద్రాక్షారసము నీటితో ఏం చేయకూడదట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ సహవాసము లోకము నుంచి మరలించి, లోక సంబంధమైన వారితో నీ సహవాసము తీసివేసి మరలను దేవునితో సహవాసము చేయుదువుగాక.